ఈరోజు మన అంశం స్తుతి యొక్క ప్రాముఖ్యత. దేవుణ్ణి స్తుతించుట యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనం నేర్చుకున్నాం. మనకు చాలాసార్లు తెలుసు స్తుతించాలి దేవుణ్ణి, కానీ మనం స్తుతించడంలో కొన్నిసార్లు అన్ని వేళలా స్తుతించలేకపోతూ ఉంటాం. మనకి ఏదైనా మేలు జరిగింది అనుకోండి, దేవునికి స్తోత్రం అంటాం. మేలును బట్టి స్తుతించిన నోరు మళ్ళీ ఏదైనా కీడు జరిగింది అనుకోండి, అంతే ఆనందంతో, అంతే ఆ బాధలో ఉన్నా కూడా అంతే ఎనర్జెటిక్ గా దేవుడు స్తుతించగలమా? మన జీవితంలో అనుకుంటాం ప్రార్థన, బైబిల్ ధ్యానం నిజమే, ఈ రెండు ప్రాముఖ్యమే. కానీ నీ జీవితంలో స్తుతి లేకుండా ఈ రెండు కూడా నువ్వు పర్ఫెక్ట్ గా చేయలేవు. స్తుతి చాలా ప్రాముఖ్యం ఒక క్రైస్తవుని జీవితంలో. చాలా మంది అవసరం వచ్చినప్పుడు లేదా కార్యము జరిగినప్పుడు మాత్రమే స్తుతిస్తారు. కానీ మనం అన్ని పరిస్థితుల్లో, అది ఏ పరిస్థితి అయినా సరే, అది నీ జీవితంలో మేలు జరిగి ఉండొచ్చు, నీ జీవితంలో కీడు జరిగి ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని వాక్యం చెబుతుంది మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. సర్వ కీర్తన గ్రంథం 34:1, కీర్తన 34:1 ఒకసారి చదువు. నేను ఎల్లప్పుడూ అని ఉందా, అప్పుడప్పుడు అని ఉందా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఉందా, అప్పుడప్పుడు? మళ్ళీ నిత్యము అంటే నీ జీవిత కాలం అంతా నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఏముంటది? సనుగు కాదు, కీర్తి. ఎల్లప్పుడూ అంటే చూడండి, ఇక్కడ భక్తుడి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందా? ఒక మనిషి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందా చెప్పండి? సముద్రం అల లేకుండా సాఫీగా ఉంటుందా? అలా వస్తుంది, పడుతుంది. పడిన అల ఎలాగో పడుతుందో మళ్ళా అలాగే లేస్తుంది. నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి అంటే మరలా సంతోషం కూడా వస్తుంది. సంతోషం వస్తుందంటే మరలా కష్టం కూడా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఏం చేయాలి? మనం దేవుణ్ణి స్తుతించాలి. నిత్యమే నా నోట ఏముండాలి? ఆయన కీర్తి ఉండాలి, ఆయన స్తుతి ఉండాలి, సనుగు కాదు. అంటే కొన్నిసార్లు ఆయన కీర్తించడం, కొన్నిసార్లు సనుక్కోవడమా? కాదు. గంధపు చెక్కను కోస్తే ఎప్పుడు సువాసనే వస్తుందా? అప్పుడప్పుడు సువాసన వస్తుందా? నువ్వు కోసినా సువాసన వస్తుంది, తన్నినా కొట్టినా ఏం చేసినా, దాన్ని ఏం చేయకుండా చిన్న బెడలా తీసినా సరే సువాసన వస్తుంది. దాని స్వభావం అంతే. కానీ నీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? కష్టం వచ్చినా దేవుని స్తుతించడం ఉండాలి, మేలు జరిగినా దేవుని స్తుతించడం అయి ఉండాలి. అది నీ మేలు, అది నీ మేలు. కాబట్టి ఈరోజు మనం అప్పుడప్పుడే ఉంటున్నామా, నిత్యము ఉంటున్నామా? కానీ ఇక్కడ భక్తుడు నిత్యము ఆయన కీర్తి ఆయన నోట ఉంటుంది. నిజమైన భక్తుడి జీవితంలో అలా ఉంటుంది. ఈరోజు మనం నిజమైన విశ్వాసులమా కాదా అని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఎప్పుడు ఆయన నోట, మన నోట ఆయన కీర్తి ఉంటుందా? లేదా ఏదైనా సమస్య రాగానే మళ్ళా ఏంటి ప్రభా ఈ సమస్య నాకే ఇచ్చాం అనేటువంటి సనుగుంటుందా? ఈరోజు మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. స్తుతి అనేది కేవలం ఒక పాట కాదండి. చాలా మంది మనం ఫస్ట్ పాడాము చూసారు 4-5 పాటలు, ఇవన్నీ ఏంటనుకున్నారు? స్తుతి. కానీ చాలా మందికి తెలియకుండానే పాడతారు. అంటే పాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో మనకు మైక్ ఇచ్చారు కాబట్టి మనం పాడాలని నోట్ నుంచి ఒక పాట ఫిక్స్ అయిపోయి వస్తూ పాడేస్తాం. కాదు, పాట ఇక్కడి నుంచి కాదు రావాల్సిందే, ఇక్కడి నుంచి లోపల నుంచి హృదయానందంతో మనం ఆ పాటను ఒక కీర్తనలాగా దేవుని స్తుతిస్తాం. కానీ నోటి నుంచి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కడో నేర్చుకుంటాం, పాడేస్తున్నాం, వెళ్ళిపోతాం. కానీ స్తుతి అనేది నోటి నుంచి వచ్చేది కాదు, పై పెదవుల నుంచి వచ్చేది కాదు. స్తుతి నీ అంతరంగం నుంచి రావాలి. స్తుతి నెంబర్ 1. స్తుతి మనకు ఎందుకు చేయాలంటే స్తుతి దేవునికి చాలా ఇష్టమైనది. కీర్తన 156 మనం చదివితే ఎవరు స్తుతిస్తారన్నప్పుడు చూడండి రాయబడిందో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. సకల ప్రాణులు అంటే శ్వాస కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తారు.
కానీ ఈరోజు సకల ప్రాణులు స్తుతిస్తున్నా ఎక్సెప్ట్ మనిషి తప్ప, హ్యూమన్ బీయింగ్ తప్ప. పక్షులకు నోరు లేదు, అయినా వాళ్ళు దేవుడిని స్తుతిస్తున్నాయి. ఇక ఏ జంతువైనా సరే అవి రేపుడు గురించి చింతిస్తాయి చెప్పండి. ఏదో అలా వెళ్తాయి, తింటాయి, వస్తాయి. ఈ రోజు నాకు ఇది లేదన్న బాధ ఉంటుందా? దేవుడు మనకి జ్ఞానం ఇచ్చింది. మన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఉన్నప్పుడు స్తుతించడం, లేనప్పుడు ద్వేషం లేదో చదువుకోవడానికి కాదు. ఏ జ్ఞానం లేని జంతువులు, పక్షులు కూడా దేవుని స్తుతిస్తున్నాయి, ఒక్క మనిషి తప్ప. సరే, అన్యులు తెలియదు కాబట్టి వాళ్ళు స్తుతించడం, వారిని పక్కకు పెడదాం. దేవుని సన్నిధికి వచ్చి కూడా, దేవునిలోనికి వచ్చి కూడా ఎన్నో మేలు చూసిన వారు కూడా ఒక కీడు జరిగేటప్పటికి దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరండి. వీళ్ళకి దేవుడు ముఖ్యమా, మేలులు ముఖ్యమా? దేవుడు ముఖ్యం అనుకున్నవాడు కీడైనా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అంటారు. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చే ముందు తను ఒక చెప్పులు కుట్టుకుంటూ ఒక మ్యాప్ పెట్టుకొని, ప్రభు నేను ఏ దేశం వెళ్ళాలని ఎంతో భారంగా ప్రార్థన చేసేవాడు. దేవుడు భారతదేశానికి వెళ్ళమంటే వచ్చే దారిలోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన భాషలు చాలా నేర్చుకున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన జీవితం పూల పాన్పుగా లేదు. ప్రభు నీ చిత్తమే కదయ్యా చేశాను, నా జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి అని ఎన్నో ప్రశ్నలు విలియం కేరీ గారు వేయచ్చు. ఏంటి ఆయన జీవితంలో జరిగిన కీడు తెలుసా? ఆయన ఇలాగా వెళుతూ ఉంటుండగా తన జీవితంలో తన బిడ్డ చనిపోయాడు. ఏమంటే కొన్నిసార్లు మన జీవితంలో మనమైనా చచ్చిపోవడానికి ఇష్టపడతాం, కానీ మన కడుపులో పుట్టిన వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడతాం. మనం కొడుకు చనిపోతే సమాధి చేయడానికి ఎవరు రాలేదు. తను ఒక్కడే వెళ్ళి తవ్వుకొని తన బిడ్డను పాతి పెట్టాడు. దేవునికి స్తోత్రం అని చెప్పాడు. ఇవన్నీ చూసి తన భార్యకు పిచ్చెక్కేసింది. తన భార్యకు మైండ్ పనిచేయట్లా. ఇవన్నీ చూసిన తర్వాత సరే, ఎన్ని కష్టాలున్నా సరే దాదాపు 37 భాషల్లో బైబిల్ తర్జుమా చేసి ఒక గదిలో పెట్టాడు ఆయన. ఒక ఫ్యాక్టరీలో అవన్నీ కూడా చేస్తే ఆ ఫ్యాక్టరీలో అవన్నీ ముద్రలు ఉన్నాయి. కానీ ఒకానొక రోజు రాత్రి ఆ ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయింది. ఎంతో కష్టం, కొన్ని సంవత్సరాల కష్టం తను పొందాడు. ఒక్క రాత్రిలో తన కష్టమంతా నాశనం అయిపోయింది. అయినప్పుడు ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అన్నాడే తప్ప ఎందుకయ్యా ఈ దేశానికి వచ్చింది? ఇది నీ చిత్తం కాదని వెనక్కి వెళ్ళిపోలా. దేవుడు చెప్పాడు అంతే. వచ్చాడు, మరలా ప్రారంభించాడు. ఈసారి 40 భాషలకు పైగా ఆయన తర్జుమా చేసి అనేక భాషల్లో బైబిల్ ముద్రణ చేశాడు. ఈరోజు మన జీవితంలో నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేకపోవచ్చు, మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేకపోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన దగ్గర ఉన్నవి పక్కన పెట్టేసి వాడి దగ్గర ముందు ప్రభువా నా దగ్గర ఇది లేదు, ఏంటి ప్రభువా నా ఈ జీవితం అంటే ఎప్పుడైనా స్థుతి వస్తుందో చెప్పండి. జీవితంలో స్థుతి రాదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక ధనవంతుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక భేదవాడిని చూసి, ప్రభువా ఈ భేదవాడిగా లేనందుకు నాకు ధనాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఆ భేదవాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా ఇదిగో రోడ్డున ఒక పిచ్చివాడు వెళ్తున్నాడు, ప్రభువా ఆ రోడ్డున ఒక పిచ్చివాడు వెళ్తున్నాడే, అలా పిచ్చివాడి కండిషన్ లో లేనందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఆ పిచ్చివాడు ఏం ప్రార్థన చేశాడో తెలుసా? ఒక అంబులెన్స్ లో ఒక వ్యక్తిని చావు బతుకుల మధ్య తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఆ పిచ్చివాడు ఏమంటాడు తెలుసా? ప్రభువా నా దగ్గర ఏమున్నా లేకపోయినా ఆరోగ్యం ఇచ్చావయ్యా, వాని వలే నేను ఒక లేనందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఈ అంబులెన్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడే ఒక వ్యక్తి చనిపోయి బయటకు వచ్చాడు. మార్చురీలో ఎక్కిస్తున్నారు. అప్పుడు ఈ హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు? ప్రభువా ఇంకనూ నన్ను చావకుండా సజీవుడిగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 5గురిని చూపించాను. ఒక్క వ్యక్తి మాత్రం దేవుని స్తుతించాల. ఎవరు చెప్పండి? చనిపోయిన వ్యక్తి. అంటే ఏం చెప్తుంది వాక్యం కూడా? సజీవులే కదయ్యా నిన్ను స్తుతించగలరు. నీకు ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. ఇంతకంటే గొప్పదేమీ లేదు నువ్వు దేవుని స్తుతించడానికి. ఒక్క వ్యక్తి తప్ప అందరూ దేవుని స్తుతించగలిగారు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ఈరోజు నీకు దేవుడు ఆయుష్ని ఇవ్వటమే గొప్ప భాగ్యం. ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? నీకేం తక్కువ చేశాడు చెప్పండి? ఏ రోజైనా పస్తున్నారా మీరు? నీకు ఒక సొంత గృహం ఉందనుకోండి, ఈ గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా అనండి. అద్దె కట్టుకుని అద్దెంట్లో ఉన్నావా? ప్రతి నెల అద్దె చెల్లించే స్థితి నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని దేవుడిని స్తుతించండి. ఇది కూడా లేదండి, ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయామా? ఈ చెట్టు కింద నాకు నీడనిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు అన్న స్థితిలో మనం ఉంటేనే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. ఒక భక్తుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా అండి? మీకు ఇది ఏహ్యంగా అనిపించవచ్చు. ఈ రోజు ఉదయం నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా, నీకు స్తోత్రాలు అంటాడు భక్తుడు. ఇది చాలా మందికి ఏహ్యంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ చాలా మందికి ఆ సమస్య కూడా ఉండుండొచ్చు. ఆ సమస్య గొప్పతనం ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి, ఈ రోజు నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజమే, 2011లో ఇన్కమింగ్ లేక అవుట్ గోయింగ్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డా, నాకు తెలుసు అది. అందుకే ఆ మాట నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది. ఈ రోజు మీకు ఎంత ఏహ్యంగా అనిపించినా, చాలా మందికి ఆ సమస్య లేకపోయినా, ఈ రోజు నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా, నీకు స్తోత్రాలు అనే సేవకుడిలాగా నేను అనగలుగుతాను. అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఒక మనిషి ఏహ్యంగా ఫీల్ అయ్యే విషయాన్ని కూడా దేవుని స్తుతించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ సమస్య యొక్క విలువ నీకు తెలుసు, ఆ బాధ నిన్ను ఎంత వేధిస్తుందో నీకు తెలుసు. దేవుని స్తుతించాలని నా దగ్గర ఏమీ లేవే అనుకున్నప్పుడు అందుకే మీకు చూపించాను. ఎందుకు లేవని? దేవుని స్తుతించడానికి ఇదిగో నేను స్తుతించాలే కానీ పట్టుకున్న వెంట్రుకలు మనం లెక్కించగలమా? ఇన్ని విషయాలు బట్టి స్తుతించవచ్చు. నువ్వు సనుక్కునే విషయాలు బేబీ ఒకటో రెండో ఉండొచ్చు, వాటిని పెద్ద హైలైట్ చేస్తున్నావు తప్ప స్తుతించే గొప్ప విషయాలు నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఒక పూట తిండి లేని వాడి దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. రోడ్ల మీద పడుకుంటారే, వాళ్ళని ఒక రోజంతా అబ్జర్వ్ చేయి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసు. దేవుడు మనల్ని గొప్ప స్థితిలోనే పెట్టాడు. ఇంకా మనం అది లేదు ఇది లేదు అని మనం అనుకుంటానే ఉంటాం. హబక్కూకు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంటుంది చూడండి. అంజూరపు చెట్టు పూయకునను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు నా దేవుని యందు సంతోషించదను. ఏదున్నా లేకపోయినా సంతోషం ఉండటం నేర్చుకోండి. పోనీ నువ్వు స్తుతిస్తే నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుందా అని మీరు ఒక ప్రశ్నించరు. కొన్ని స్తుతించకపోతే మీ జీవితంలో ఏమైనా గొప్ప కార్యాలు జరుగుతాయి చెప్పండి. కొన్ని స్తుతిస్తే నా జీవితంలో ఎప్పు తీరిపోద్దా అని మీరు నన్ను ప్రశ్న వేశారనుకోండి, నేను ఒక ప్రశ్న వేస్తాను. స్తుతించలేదు, నీ అప్పు తీరిపోద్దా? స్తుతించకపోతే అప్పు తీరిపోద్దని చెప్పండి, నేను స్తుతించదా? స్తుతించితే తీరుతుందా లేదో నాకు తెలీదు, నీకు మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనిది ఏదైనా ఉంది అంటే మనశ్శాంతి. మనం అనుకుంటాం, డబ్బున్న వాళ్ళు నాకు డబ్బు ఉంటే నాకు ఆ మనశ్శాంతి వచ్చేస్తుంది అనుకుంటాం. డబ్బు ఉన్న వాళ్ళు 100% అందరూ కూడా మనశ్శాంతిగా లేరు. సిల్క్ స్మిత గారు సినిమా యాక్టర్, ఈమె దగ్గర డబ్బు తక్కువైందని చెప్పండి, ఎందుకు సూసైడ్ చేసుకుంటే? ఉదయ్ కిరణ్ గారు, ఆయనకి ఏమైనా డబ్బు తక్కువైందా? ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఏం కొరవైంది? ఇందులో మనశ్శాంతి కొరవైంది. డబ్బు వచ్చేసి మనశ్శాంతి వస్తుందని డబ్బు వచ్చేసి డబ్బు సంపాదించిన మనశ్శాంతి లేకుండా ఎంతమంది లేరు? నాకు ఆ ఉద్యోగం వస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది ప్రభు అంటారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం చేయలేక మనశ్శాంతి లేదు అని అన్నవాళ్ళు లేరా? బాబా ఈ ఉద్యోగం నాకు వద్దు, నేను ఉద్యోగం షిఫ్ట్ అయిపోతాను, లేదా ఈ ఉద్యోగం మానేసి ఏదో సొంత వ్యాపారం పెట్టుకుంటాను, ఇది కింద నేను చేయలేకపోతున్నాను. మనశ్శాంతి మనం ఇందులో లేదు. కొంతమంది అనుకుంటారు పిల్లలు పుడితే నాకు మనశ్శాంతి అనుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత నా దుంపది ఇచ్చేస్తున్నారు వీళ్ళు, పిల్లలు పుట్టకపోయినా బాగుండేది అనిపిస్తుంది.
ఏదో టైంలో. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయంటే ఒక్కొక్కరు ఏం ఆనందపడతారు, అమ్మయ్యా విడుదల, తల్లికి విడుదల. కానీ చూడండి, మన మనశ్శాంతి డబ్బులు లేవు, ఉద్యోగం వచ్చేస్తే ఉద్యోగంలో కనపడదు, ఆరోగ్యం వచ్చేస్తే ఆరోగ్యంలో మనం మనశ్శాంతి అనుకుంటాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మందిలో మనశ్శాంతి లేదు. నువ్వు ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే మనశ్శాంతి ఉండదండి. కానీ స్తుతిస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది. స్తుతిలో నీకు తెలియకుండా నూతన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. ఇంకా స్తుతి యొక్క కొన్ని గొప్ప విషయాలు మనం చూస్తే, స్తుతి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధి నీ దగ్గరికి తీసుకొస్తుంది. స్తుతి ఉన్న చోట ఏమవుతుంది తెలుసా, దేవుని సన్నిధి నీ దగ్గరికి వస్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 22:3 చూస్తే, కీర్తన ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అయిన దేవుడు. చాలా దేవుడు ఇప్పుడు ఎక్కడ నివాసం ఉన్నాడంటే చెప్పండి, తన బిడ్డల యొక్క స్తుతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సింహాసనం కూర్చున్నాడు. నువ్వే గొప్ప కార్యాలు చేస్తే ఆయన సింహాసనం కూర్చోడు, నువ్వు స్తుతించి చూడు, అక్కడ సింహాసనం వేసుకొని కూర్చుని పోతాడు అంతే. దేవుడు స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు దేవుడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడండి, నీ సమస్య పోయిద్దా పోదా? అది అది ఇమీడియట్ అవ్వచ్చు, లేదా కొంత టైం పట్టవచ్చు, కానీ ఆ సమస్యకు మాత్రం ఖచ్చితంగా పరిష్కారం. సంతోషానికి లేదు పర్మనెంట్, అలాగే బాధకు కూడా పర్మనెంట్ నీ దగ్గర ఉంటుందని ఎప్పుడు కూడా అనుకో. కానీ దేవుణ్ణి మనం స్తుతించాలి. ఉదాహరణకి ఇందాక మనం చర్చలో చాలా మంది, కొంతమంది వచ్చినప్పుడు చాలా గలిబిలిగా వస్తుంది, కానీ వాళ్ళ మనసు వెళ్ళేటానికి ఎక్కడొక్కడ కొంత నెమ్మది వస్తుంది. అది నువ్వు పాటలు పాడేటప్పుడు అవ్వచ్చు, వాక్యం వినేటప్పుడు అవ్వచ్చు, ఏదో ఒకటి నీ మనస్సులో ఉన్నటువంటి ఆ కలవరాన్ని తీసేసి బయటకు పంపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ వాక్యం వింటున్నప్పుడు లేదా పాడుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మదిలో ఏమేర్పడుద్ది, సనుగు పక్కకి వెళ్తుంది, అవిశ్వాసం పక్కకి వెళ్తుంది, భయం పక్కకి వెళ్తుంది. ఏమొస్తుంది ఆ ప్లేస్ లోకి? స్తుతి వస్తుంది, విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. స్తుతి నీకు మనశ్శాంతిని ఇస్తుంది, స్తుతి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, స్తుతి నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తుంది. ఇంకా స్తుతి ఏం చేస్తుంది? బంధకాల నుండి విడుదలిస్తుంది. స్తుతి మన బంధకాలను విడిపిస్తుంది. పౌలు శీలలు జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఇది మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయం 25-26 వచ్చినారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు ఆదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకాలు ఊడెను. ఇక్కడ పౌలు శిలలు జైల్లో కూర్చొని ఒక మూల కూర్చొని ఏడుస్తున్నారా? ఫిర్యాదు చేస్తున్నారా? ఏమి చేయలేదా? ఏం చేశారు వీళ్ళు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వీళ్ళు ఏది సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఏసీ జైల్లో పెట్టారా? పంచభక్ష పరమాణాలు జైల్లో పెట్టారా? ఈ రోజున్న జైల్లాగా అప్పుడు జైళ్ళు ఉండవు. 1 అక్కడే, 2 అక్కడే, తిండి అక్కడే, అన్ని అక్కడే, లోడింగ్ అన్లోడింగ్ అన్ని అక్కడే. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆనాడు. కానీ వీళ్ళు బంధకాలు ఒక బండలో చుట్టేసి, కానీ ఏం చేస్తారు? పౌలు శీలలు స్తుతించారు. ఈరోజు కుటుంబంలో సమస్యలు వస్తే పౌలు శీలల ప్లేస్ లో భార్యాభర్తలు పెట్టుకోండి, వీళ్ళిద్దరూ ఇలా స్తుతిస్తే ఆ ఇంట్లో ఉన్న బంధకాలు ఊడిపోవా? చెప్పండి. కొన్ని భర్త భార్య రాలేదనుకుందాం, ఖచ్చితంగా ఒక్కరు స్తుతిస్తే ఆ బంధకాలు విడిపోంటారా? ఈరోజు వీళ్ళ జీవితాలు ఏం జరిగింది? నెక్స్ట్ భూకంపం వచ్చింది. వీళ్ళు ప్రమేయం ఏమీ లేదండి, వీళ్ళు ఏమి చేయలే, కేవలము స్తుతించారంతే. భూకంపం వచ్చింది, సంఖ్యలు ఊడిపోయాయి, అంటే వారి సమస్యలు బదలైపోయినాయి, జైలు తలుపులు తెరుచుకున్నాయి. ఈరోజు నాకు అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, నా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అనుకుంటున్నాను.
నీ స్తుతి మూసుకున్న ద్వారాలను కూడా తెరవగలిగిన శక్తి నీ స్తుతి ఉంది. కానీ స్తుతించే వాడు ఎప్పుడు స్తుతిస్తానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్తే, వీధిలోనికి వెళ్తే లోకానుసారమైన మాటలు, బైబిల్తో దేవుడితో సహవాసం ఉండదు. ఇవేమీ లేకుండా దేవుడు స్తుతిస్తే కార్యం జరిగిపోతుంది అనుకోవద్దు. మళ్ళా దేవునితో నీ వ్యక్తిగత సహవాసం ఉండాలి. దేవుని స్తుతి ఎప్పుడు కూడా నిరంతరము ఉండాలి. మనం చదువుకున్నాం, ఎల్లప్పుడూ ఉండాలి, నిత్యము ఉండాలి. ఎప్పుడు దాకా? ప్రభు దగ్గరికి మనం చేరేంత వరకు కూడా ఏ స్థితిని బట్టి కూడా మీరు సరుగుకోవద్దు. ఇంకా మనం చూస్తే స్తుతి యుద్ధాల్లో విజయం తీసుకొస్తుంది. కొన్నిసార్లు ఏ ఆయుధాలు అక్కడ. యెహోషాపాతు మనకు ఉదాహరణ. యెహోషాపాతు ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప యుద్ధ వీరులందరూ వెనకబెట్టాడు, స్తుతించే వాళ్ళే ముందు పెట్టాడు. స్తుతించే వాళ్ళు ఏం చేయగలరు అని చుట్టుపక్కల వాళ్ళకి ఆలోచన రావచ్చు. వీళ్ళు స్తుతిస్తే గొప్ప గొప్ప యుద్ధ వీరులు ముందు ఉండాలి, కానీ స్తుతించే వాళ్ళు ముందు ఉండటం ఏంటి? చూడండి, ఆ మాట మనం 2వ దినవృత్తాంతములు గ్రంథము 20వ అధ్యాయం 21, 22. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి ఎక్కడ నడుస్తున్నారు? సైన్యం వెనకాల ఉందా? సైన్యములకు ముందు నడుచుచు మీరేం చేస్తారు చూడండి. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారు నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రులు పెట్టను కనుక వారు హతులైన. ఇక్కడ యుద్ధాలు మీరు చేసింది ఏమీ లేదు. వాళ్ళు కొట్టుకొని వచ్చారు, కానీ వీళ్ళు కేవలం ఏం చేశారు? దేవుని స్తుతించే వారిని ముందు పెట్టారు. కొన్నిసార్లు యుద్ధాలతో ఆయుధాలతో మనం జయించలేము. మన ఆయుధాలతో పోరాటానికి కూడా మనం మనుషులతో కాదు పోరాడుతున్నాం. మనం ఎవరితో పోరాడుతున్నాం అంట? అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. వీటికి ఆయుధాలు పనికిరావు. ఏముండాలి అసలైన ఆయుధం? స్తుతి, స్తుతి, స్తుతి. నిత్యము ప్రార్థన చేసేవాడు, నిత్యము వాక్యముతో సహవాసం చేసేవాడు ఖచ్చితంగా స్తుతించగలుగుతాడు. కానీ సనుగు ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో జరిగే కార్యాలను కూడా ఆపేస్తుంది. సనుగు నీలో విశ్వాసాన్ని తొలగిస్తుంది, స్తుతి నీలో విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే స్తుతి ఏం చేస్తుంది? మనప్పుడు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కీర్తన 103:2. కీర్తన 103:2 వచనం మనం చదువుతాం. కీర్తన 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ గతకాలపు విషయాల్లో నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు దేవుణ్ణి కూడా స్తుతించగలుగుతావు. నీ జీవితంలో ఇప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటారు అనుకుందాం. మీకు 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు వయసు. దీనికంటే పెద్ద సమస్య మీ జీవితంలో ఇంకెప్పుడు చూడలేదా? ఇప్పుడు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు, అది మీకు తెలుసు. దీనికంటే వెనక పెద్ద సమస్యలు మీరు ఎదుర్కోలేదు చెప్పండి. ఎదుర్కొన్నారా లేదా? నేనైతే ఎదుర్కొన్నా. నేను ఎదుర్కొన్న సమస్యలు చూసుకుంటే ఇప్పుడున్న సమస్యలు ఏది నాకు పెద్దగా అనిపించు. ఎందుకంటే మరణ పంచుల దాకా నేను వెళ్ళొచ్చాను కదా. మరణ పంచుల దాకా వెళ్ళటమే పెద్ద శ్రమ. కాబట్టి ఇప్పుడు నాకు ఏ శ్రమ కూడా నాకు కదల్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్, గత కాలపు విషయాలు దేవుడు అప్పుడు మిమ్మల్ని కాపాడాడు లేదా? కానీ అంత గొప్ప శ్రమ నుంచి మనం తప్పించినప్పుడు ఈ చిన్న సమస్యకు మనం కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాం. దావీదు కూడా అదే జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు. ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రభువా, వెనుక తిరిగి చూసుకుంటే సింహం ఒకసారి నా మీదకి వచ్చింది, సింహాన్ని చంపేశా, దేవానికి స్తోత్రం.
ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటిని కూడా నేను చంపేశాను ఈ బలంతో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఒక మనిషిని ఈజీగా జయించవచ్చు, సింహాన్ని ఎలుగుబంటిని జయించగలమా? ఇప్పుడు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే గొల్లియాతు ఎవరినా కనిపిస్తున్నాడు? చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. ఎవరికి? దావీదుకి. కానీ యాక్చువల్గా గొల్లియాతుకి దావీదు చిన్నగా కనిపించవచ్చు. దావీదు ఆల్రెడీ ఎదుర్కొన్న సమస్యలతో పోల్చుకుంటే, ఆ సమస్య నుంచి దేవుడు తప్పించిన విధానమును చూసుకుంటే దేవానికి స్తోత్రాలని ఇప్పుడు గొల్లియాతు 6 ఇంచులు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మిమ్మల్ని పాత సమస్యలు, వెనక సమస్యలు గుర్తు చేసుకోండి. అది గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు మీరు ఖచ్చితంగా దేవుడిని స్తుతిస్తారు. ఇప్పుడు చిన్న చెప్పారు కదా, ఒక చిన్న సమస్య వచ్చిందనుకో, ప్రభువా మరణ పంచుల దాకా వెళ్ళానయ్యా, ఇది ఒక సమస్య, నాకు నీకు స్తోత్రం, అప్పుడే నన్ను కాపాడావు, ఇది ఒక లెక్క, నీకు స్తోత్రాలయ్యా అని మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. లేదు ఆ సమస్యను చూసి అక్కడే భయపడిపోయారు అనుకోండి, కార్యం జరగదు. దావీదు అప్పటికప్పుడే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే ఎంత స్టోరీ దావీదు గురించి ఉండదు. దావీదు వెనక సమస్యల్ని, అంత గొప్ప సమస్యలను కూడా దేవుడు నన్ను జయించేలా చేశాడు, నా బలం కాదు అనుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ వీడంత అనుకున్నాడు, మీ సమస్యను కూడా ఆఫ్టర్ ఆల్ ఈ సమస్య అంతా అని దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. స్తుతి ఏం చేస్తుందంటే ఇంకా ఫిర్యాదును తొలగిస్తుంది, సలుగులను తొలగిస్తుంది. ఇజ్రాయెల్ అరణ్యంలో ఏం చేసేవాళ్ళు? ఎక్కువగా స్తుతించడం ఉండదు, ఫిర్యాదులు చేయడమే, సనుక్కోవడమే. అప్పుడే దేవుడి కార్యం చూస్తారు, మళ్ళా సనుక్కుంటారు. ఇది మరిచిపోయేటువంటి స్థితి. అప్పుడే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించాడు. అసలు జరుగుతుందండి అసలు ఇది గొప్ప గొప్ప క్రియ. ఇది అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు అన్నం లేదు, మాంసం మొక్కలు లేవు అని వెనక్కి వెళ్ళిపోయిన ఉల్లిగడ్డలు, కూరగాయలు గుర్తు చేసుకుంటాం మొదలు పెట్టారు. సరే, ఆకాశం నుంచి గొప్ప మన్నాన్ని ఇస్తే అన్నం ఇచ్చిన నీళ్ళు ఇవ్వడండి, నాకు నీళ్ళు లేవు అందుకని మమ్మల్ని సంప్రదాయం తీసుకొచ్చావా అంటే ఎవరు చేయలేరు, కానీ బండ నుంచి ఆయన నీళ్ళు ఇచ్చాడు. అలా 1-2 ఏం చేస్తున్నారంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతారు. ఈరోజు చాలా మంది విశ్వాసం అలాగే ఉంటారు, దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాడు. ఒకరోజు మీరు ఏం చేస్తారంటే అన్ని అడగడం మానేసేయండి. ఒకరోజు ప్రార్థనలో వారానికి ఒక రోజు అయినా పెట్టుకోండి. మీరు పుట్టినప్పుడు కాడి నుంచి ఏమేమి మేలు చేశాడు అన్నింటిని బట్టి దేవుని స్తుతించడం మొదలుపెట్టండి. 1 గంట సేపు ప్రార్థన అయిపోతుంది మీకు తెలియకుండా. ఆ రోజు చాలిగా ఇంకేం అడగదు దేవుడు. ఒకరోజు దేవుడిని అడగని రోజున ఒకరోజు పెట్టుకోండి. దేవుడు ప్రతిరోజు స్తుతించండి, ఒక రోజు పూర్తిగా దేవుడిని స్తుతించండి. అది ఒక ఆదివారమే చేయండి. ఆదివారం నేను ఏది అడగను, దేవుని స్తుతించడమే చేస్తాను, అదే చేస్తాను. ఆదివారం వస్తాను కదా, ఏది అడగటాలు ఉండవు. ఆ రోజు సాయంత్రం కూడా అంతే, ఏది అడగటాలు ఉండవు. పదే ఆయన స్తుతించుకుంటా ఉంటాను. సాయంత్రం ప్రార్థన అయినా సరే ఆ రోజు నాకు కలిగే ఆనందం అడుగుతున్నప్పుడు కలిగేది ఉండదండి. మీరు గమనించి చూడండి, దేవుని అడుగుతున్నప్పుడు కలిగే ఆనందం కంటే స్తుతించినప్పుడు ఇంకా ఆనందాన్ని పొందుతారు. మీరు ఆనందాన్ని చూస్తారు. ఒక ఆదివారం చేయండి అలా, వారానికి ఒక రోజు దేవుణ్ణి స్తుతించడమే. కీడు జరుగుతుంది, మధ్యలో కొన్ని నెగిటివ్స్ కూడా వస్తాయి మన బ్యాక్గ్రౌండ్ లో, వాటిని బట్టి కూడా స్తుతించండి. ఎందుకంటే ఆ రోజు ఆ కీడు ఇచ్చావు కాబట్టి ఈరోజు ఆ కీడు నాకు మేలుగా చేశావు. ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ ఇచ్చావు కాబట్టి దేవా, ఆ రోజు నాకు పెద్ద సమస్య, పెద్ద సుడిగుండాలని కనిపించింది. కానీ ఈ రోజు దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ రోజు ఆ సమస్యను ఇచ్చావు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండాలి ప్రభువా. కాబట్టి సమస్య నేను స్తుతించడానికి ఉపయోగపడుతుంది. నీ జీవితంలో జరిగే మేలు కూడా నేను స్తుతించడానికి ఉపయోగపడుతుంది. సమస్యను ఇద్దరు వేరువేరుగా చూస్తారండి. ఒక సమస్యనేమో సమస్యగా చూస్తాడు, ఇంకొకడు దేవుని గొప్పతనాన్ని చూడటం మొదలు పెడతాడు. పుట్టివాడు వెళ్తున్నాడు, దారిలో చుట్టూ ఉన్న శిష్యుడికి ఎలా కనిపించింది? ఇతను చేశాడో పాపం, ఇతను తల్లిదండ్రులు చేశారో పాపం, అందుకే ఇతను గుడ్డితనం వచ్చిందని సమస్యను చూశారు శిష్యుడు. కానీ యేసుక్రీస్తు ఏం చూశాడు? ఈ గుడ్డితనం వల్ల దేవుని మహిమార్థమే వచ్చిందని యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. ఎక్కలేదు ప్రభువా, ఇతను గుడ్డివాడు అయ్యాడు కదా, ఇతను చేసిన పాపం, ఇతను తల్లిదండ్రులు చేసిన పాపమా అంటారు. దేవుని మహిమార్థమై ఈ సమస్య వచ్చిందంటాడు ప్రభు. అంటే ప్రభు చూపులకు ఎలాగుంది? దేవుని మహిమ కొరకు వచ్చిందండి. శిష్యులకు ఎలాగుంది? దేవుని మహిమ కోసం కాదు, ఎవరు ఏం తప్పు చేశాడో అని సమస్యను చూడటం మొదలుపెట్టారు. మనం కూడా సమస్యను చూడద్దు, ఈ సమస్య వెనక దాగి ఉన్న మహిమ, దేవుని మహిమను చూద్దాం.
అలాగే చివరిగా మనం ముగింపు చేస్తున్నాం. స్తుతి మనలను దేవునికి దగ్గరగా చేస్తుందండి. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడు. చూడండి, దేవుని మందిరమును వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం అలాగే ఆదివారం మనం దేవుని మందిరంలో ఈ రోజంతా స్తుతే పెట్టుకోండి. అలాగే మీరు ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్ గా చెట్టాపోతే డిమార్ట్కి వెళ్ళినట్టు చిట్టి పోతులు అడగమాకండి. కాసేపు దేవుని స్తుతించడం ప్రారంభించండి. స్తుతించడానికి ఎంత ఇష్టమో. మీ పిల్లలు మిమ్మల్ని పొడారు అనుకోండి, అన్న ఇది నాకు ఇచ్చే థ్యాంక్స్ నాన్న అంటే ఇంకేం చేయాలనిపిస్తుంది? ఇంకేదైనా కొనాలి, ఏదైనా కొనుక్కెళ్తే చాలు మా అమ్మాయి థ్యాంక్స్ అని చెప్పింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్ ఏమనేవాళ్ళు. అంటే మనకే మన పిల్లలు థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ మమ్మీ అని చెప్తే ఇంకోటి ఏదైనా కొనాలనిపిస్తుంది. దేవానికి స్తోత్రాలు అన్నప్పుడు ఈ లోక తండ్రుల కంటే గొప్ప తండ్రి మీ సమస్యను తీర్చి ఇప్పుడు మేలు ఇవ్వటానికి ఆయన వెనకం చేస్తాడు చెప్పండి. అలాగే యేసు ప్రభు కూడా మనం స్తుతించినట్టుగా చూస్తాం. మత్తయి సువార్త 26:30లో చెప్పలేదు. మత్తయి సువార్త 26:30లో వారు కీర్తనలు పాడిన తర్వాత ఒలీవ కొండకు వెళ్ళిరి అని రాస్తుంది. ఆయన శిలువ మరణాన్ని పొందేట ముందు కూడా ఆయన స్తుతించాడు. యేసు ప్రభువులు మనం కూడా మనం స్తుతిని మనం చూడొచ్చు. కష్టాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి టెంపరీ కష్టాలకి దేవుని సన్నిధిని పర్మనెంట్ గా దూరం చేసుకోవద్దు. మీకు చెప్పేది అదే. సమస్యలు వచ్చాయని మందిరాలు మానేస్తారు చూసారా? సమస్యలు వచ్చాయని మందిరానికి వస్తారు కానీ ప్రార్థనలు మానేస్తారు చూసారా? దేవుడు నాకేం చేశాడు అనుకునే స్థితిలోనే ఇంకా మనం ఉంటే ఎప్పుడు దేవుని కార్యాలు చూడలేము. దావీదు గొలియాతును చంపే గొప్ప కారణం దేవుడిని ఆయన స్తుతించడమే. ఆయన ఎల్లప్పుడూ దేవుడు స్తుతిస్తాడు. దావీదుకి స్తుతించడం అంటే ఎంత ఇష్టమో. ఈరోజు మన జీవితాల్లో కూడా గొలియాతు లాంటి సమస్యలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సమస్యల్లో మనం సనుక్కోవడం కాదు, దేవుని స్తుతించడం మనం నేర్చుకున్నాం. స్తుతి వల్ల ఏమేమి కలుగుతాయి? ఒకటి, దేవుని సన్నిధి. ఇందా చెప్పాం కదా, దేవుని సన్నిధికి మన మధ్యకు వస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ స్తుతించినా దేవుని సన్నిధికి అక్కడికి వస్తుంది. రెండవది, నీలో ఉన్న భయం పోతుంది. ఏమవుతుంది? స్తుతి నీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. మూడవది, స్తుతి నీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కానీ సనుగు ఏం చేస్తుంది? నీలో అవిశ్వాసాన్ని తీసుకొస్తే స్తుతి నీలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలాగే స్తుతి నీలో ఆనందాన్ని ఇస్తుంది. ఫిలిప్పు 4:4 ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందిస్తానంటాడు. ఫిలిప్పులు రాసిన పత్రిక చెరలో రాసినటువంటి పత్రిక. ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, ఫిలోమోను ఈ 4 కూడా చెరలో రాసిన పత్రికలు. ఫిలిప్పు 4:4 ఏంటది? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తా ఆనందించండి. ఇది ఇప్పుడు ఎక్కడ రాసిన గ్రంథం? ఇది చెరసాలలో రాసిన గ్రంథం. కానీ ఏం చేస్తున్నాడు? ఒక నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ స్తుతించేవాడు కష్టాలు వచ్చినా కూడా దేవుని స్తుతించడం మాత్రం మారదు. స్తుతి నీకు ఆనందాన్ని ఇస్తుంది. స్తుతి నీకు విజయాన్ని ఇస్తుంది. ఇందాక మన యెహోషాపాతును చూస్తే స్తుతించే వాళ్ళని ముందు పెట్టాడు, అంతే. యుద్ధ వీరులందరూ వెనక పెట్టాడు. విజయం వచ్చిందా లేదా? స్తుతి నీ జీవితంలో కూడా ముందు పెట్టండి, నీ జీవితంలో విజయం ఉంటుంది. చివరిగా స్తుతి మన హృదయంలో సమాధానం ఇస్తుందని ఎలా చెప్పానుగా. నీలో డబ్బు ఉండొచ్చు, సమాధానం రాదు. నువ్వు ఏదో ఉద్యోగం వచ్చేస్తే, నా చదువు అయిపోతే ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగం వస్తే చాలు, ₹1,00,000 జీతం వస్తే చాలు అనుకుంటావు. ₹1,00,000 జీతం వచ్చినా, 2 లక్షల జీతం వచ్చినా స్తుతి లేకపోతే నీకు సమాధానం ఉండదు. 20,000 30,000 జీతాలు ప్రశాంతంగా ఉంటారు. ₹1,00,000 2 లక్షలు భయం ఎప్పుడు ఉద్యోగాలు పోతాయా అని చూస్తున్నాను. కాబట్టి ఏదో వస్తే, ఏదో వస్తువులో సమాధానం ఉంటుంది, ఏదో జరిగిపోతే నాకు జీవితంలో సమాధానం ఉంటుంది అనుకోకండి. దేవుడు నీ జీవితంలో లేకుండా సమాధానం ఉండదు. దేవుడు నీ జీవితంలో ఉండాలంటే స్తుతి నీ జీవితంలో ఉండాలి. ఈరోజు నాకు మన హబక్కూకు గ్రంథంలో రాసినట్టు చెప్పుకున్నట్టుగా, ఏది ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడు ఇస్తాడు, అడగండి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీ బిడ్డలు నిన్ను చూస్తున్నా చూడకపోయినా,
నీకు పిల్లలు ఉన్నా లేకపోయినా ఏం చేయాలి మనం? నీకు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, ఇంకా మీరు డాష్ 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 ఏదైనా పెట్టుకోండి, దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను, నా నోట నిత్యము ఆయన కీర్తి ఉంచుకుంటానని తీర్మానం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు సజీవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. స్తుతి యొక్క ప్రాముఖ్యత ఎంత వివరించినా తక్కువే నాయన. నిజమే, స్తుతించినప్పుడు కలిగే ఆనందము కొన్నిసార్లు మేము అడుగుతున్నప్పుడు కూడా ఆనందం ఉండదు నాయన. మా జీవితాల్లో గొప్ప ఆనందము, శాంతి, సమాధానాలు ఇచ్చేది నిన్ను స్తుతించడమే. నిన్ను స్తుతించే భాగ్యము, మరి ముఖ్యంగా నేను సజీవుడమయ్యుండి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు ఈరోజు మీకు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సంఘమునైనా స్తుతించుటలో ఎదగాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.